అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రావడానికి ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ కాపీ హామీలే. అన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినవే పేర్లు మార్చి ఇస్తున్నారు. అంతకు మించి వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇంకా ఒకటైతే నిన్న ప్రవేశపెట్టిన మహిళలకి ఉచిత బస్సు కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటక తెలంగాణలో ప్రవేశపెట్టింది చూసి వాళ్ళు కాపీ కొట్టు. పులిని చూసి డక్క వాతలు పెట్టుకోవడం అంటే ఇదేనేమో. పోనీ అలా చేసైనా కూడా మహిళలకి ఏమైనా సంక్షేమం అందిస్తున్నారా అంటే అది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మహిళలు మహారాణులుగా బ్రతికారు. ఆయన ఇచ్చిన 30 లక్షల ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరు మీదే ఇచ్చారు. అంతేకాదు అమ్మఒడి గాని, ఆసరా గాని, చేయూత గాని ఏ పథకం తీసుకున్నా మహిళలకి ఆర్థిక స్వావలంబన చేకూర్చే విధంగా, మహిళా సాధికారత దిశగా పయనించే విధంగా ఆయన పథకాలన్నీ అమలు చేశారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నదేంటి? రాష్ట్రంలోని మహిళల జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయి. మీరేదో తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చేసామన్నారు. అంతమందికి ఇచ్చేస్తే కొన్ని స్కూళ్లలో కనీసం ఒక్క పిల్లకు కూడా ఎందుకు తల్లికి వందనం అమలు కాలేదండి? జగన్మోహన్ రెడ్డి కాలంలో కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడం అని చెప్పేసని ప్రతి ఒక్కరికి పథకాలు అందజేస్తే ఇప్పుడు కూటమి పాలనలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే వాళ్ళు అర్హులైనా కూడా వాళ్ళకి పథకాలు లేకుండా చేయడం పరిపాటైపోయింది. 38 మంది మేయర్లు గాని, డిప్యూటీ మేయర్లు గాని ఉంటే రాష్ట్రం మొత్తం, అందులో 18 మంది మహిళలకే ఇచ్చారు. కాంట్రాక్ట్స్ లో గాని, కాంట్రాక్ట్ వర్కుల్లో గాని ఏదైనా కూడా మహిళల్ని ఒక స్థాయిలో తీసుకెళ్లి నిలబెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. డీబీటీ పద్ధతిలో గాని, నాన్ డీబీటీ పద్ధతిలో గాని మహిళలకి అన్ని విధాలుగా మంచి చేకూరేలా చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన సువర్ణయుగం మహిళలకైతే. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది ఏంటండి? మహిళల మీద అరాచకాలు, అన్యాయాలు, ఇంకా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు. కూటమి నాయకులంతా రాక్షసుల్లా తయారయ్యి మహిళల్ని వేధించుకు తింటున్నారు. ఇంతకు మించి కూటమి పాలనలోని చెప్పుకోవడానికి ఏమీ లేదు. దీనికే ఆహా ఓహో అంటూ గొప్పలు చెప్పుకోవడానికి బయలుదేరారు కూటమి నాయకులు. అసలు ఏం చేశారని గొప్పలు చెప్పుకుంటారు? ఇంకా మహిళా హోంమంత్రి గారు ఉన్నారు. ఆవిడైతే రాష్ట్రంలో మహిళలపైన జరుగుతున్న దాడుల్ని ఖండించకపోగా 24 గంటలు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఏముందో, ఆయన ఇంటి చుట్టూ తిరిగి ఆయన ఇంట్లో ఏం జరుగుతుందా, ఆయన తుమ్మారా, దగ్గారా, వాళ్ళ పిల్లలకి అన్నం పెట్టారా, వాళ్ళ చెల్లెళ్ళకి రాఖీలు కట్టారా, వాళ్ళ అమ్మగారికి బర్త్డే విషెస్ చెప్పారా? ఇది తప్పితే ఆవిడ రాష్ట్రంలోని మహిళల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. దీనికి పోయి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి అవాకులు చెవాకులు పేరడం. మీకు ప్రజలు అధికారం ఇచ్చింది పాలన చేయమని, అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ఎత్తి చూపమని కాదు. ఆయన వద్దనుకొని మీకు ఓట్లు వేశారు అనంటే ఆయన కంటే గొప్ప పరిపాలన అందించమని. అంతేగాని 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారి భజన చేస్తూ ఆయన అలా చేశాడు, ఈయన ఇలా చేశాడు, మీరేం చేస్తున్నారో అది ప్రజలకు కావాలి. అందుకోసమే ప్రజలు ఇప్పుడు కరెక్ట్ గా బేరీజ్ వేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది అని. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మీకు చరమగీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదో పులివెందుల్లోని కనీసం ఏజెంట్లను కూడా రానివ్వకుండా మేము ఓట్లు వేసేసుకున్నాం, పులివెందుల్ని ఆక్యుపై చేసేసుకున్నాం అని చంకలు గుద్దుకుంటున్నారేమో. ఈ సునకానంద మీరు పడుతూనే ఉండండి. కానీ రాబోయే ఎన్నికల్లో మీకు ప్రజలు చెప్పబోయే బుద్ధికి మీ చెంప చెళ్ళు మనకుండా ఉండదు.